ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల ఆర్గాన్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఆర్కే నగర్ అడ్డాపై జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా సందర్భంగా ఇక్కడ చేసిన మన యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన లింగం గౌడ్ గారికి, అదే మిట్టి టీవీ రవణ గారికి, స్థానిక కౌన్సిలర్ అయిన కోటేశ్వర అన్న గారికి, మరియు ఇక్కడ ఉన్న బాడీ కమిటీ మెంబర్లందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మేడే జెండా ఆవిష్కరణగా మన కమిటీ అధ్యక్షుని ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికప్పుడు చూస్తూ మన బాగోగులు తెలుసుకుంటున్న కోటేశ్వరరావు అన్న గారికి మన ఐఎఫ్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా మనం అంటే ఆర్కే నగర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం ఇక్కడ జెండా పెట్టడం నాటింది జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మెంబర్షిప్లు ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చి గుడిసెలు వేసుకున్నప్పుడు కూడా, ఇక్కడ కరెంటు లేనప్పుడు నీళ్లు లేనప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు కూడా మన యూనియన్ అండగా ఉంది. వాళ్ళకు ఎప్పటికప్పుడు కోఆపరేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు మన ఐఎఫ్టీలో చురుగ్గా పాల్గొన్న మన కిరణ్ ఎప్పటికప్పుడు మీకు సలహాలు సూచనలు ఇస్తూ ఏ పోలీస్ స్టేషన్ అంటే ఆ పోలీస్ స్టేషన్, ఏ ఫైనల్స్ అంటే ఆ ఫైనల్స్ దగ్గరికి పోవడము, సమస్యలను పరిష్కారానికి చేయడం కూడా జరిగింది. కానీ ఆయన ఇప్పటి వరకు కూడా 3 సార్లు మళ్ళీ వదిలిపెట్టి పోయి మళ్ళీ తిరిగి వచ్చిండు. అంటే తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి, మన కరెంటు విద్యుత్తు దాంట్లో కూడా కానివ్వండి, దాంట్లో కూడా ఆయనకు బాగా అస్వస్థకు గురై మొత్తం పడిపోయిన సందర్భాలు కూడా మనం చూసినాము. మన ఆంధ్ర మహిళా సభలోనే లాస్ట్కి అసలు ఏం బతకడు, చనిపోతాడు అని చెప్పారు. ఆయన కానీ బతికొచ్చిన తర్వాత కూడా ఆయనకి ఏ రోగం కానీ, ఏ నొప్పి కానీ, ఏ జ్వరం కానీ లేకుండా హాయిగా ఉన్నాడు. ఆయనకు వచ్చిన ఒక మహమ్మారి క్యాన్సర్ వచ్చి ఆ క్యాన్సర్ని క్యాన్సర్ నేను తేల్చుకుంటామని కూడా సవాల్ చేసిండు. ఎందుకు అనంటే ఈ క్యాన్సరు నన్నైనా చంపాలి, లేకపోతే నేను దాన్నైనా చంపాలి. ఎందుకనంటే నేను ఏం తినను, ఏమి తాగను, కనీసం ఒక గుట్కా కాదు కదా, ఒక పాను కూడా ఏది కూడా నేను ముట్టుకోను. అయినా నాకు ఇది ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది అని ప్రొఫెసర్లను వాళ్ళని మొత్తం కూడా దమ్ము చేసి మొత్తము అన్ని ఏడుకాడికి చేసినా కానీ లాస్ట్కు క్రికెట్ స్టేడియంలో ఆయన 4 కొడితే నేను 4 కొడుతున్నా, నేను 4 కొడితే ఆయన అది కూడా 4 కొడుతున్నది, తాడోపేట తెలుసుకున్నామన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి మనల్ని అందరిని వదిలేసి కిరణ్ చనిపోవడం జరిగింది. దాని తర్వాత మనము యూనియన్లో కూడా చాలా కొంచెం బాధపడ్డాం. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని కోల్పోయినాం. ఆయన ఆశ మాత్రం తీరలేదు. ఆయన ఆశ నేను సస్తే ఎట చావాలంటే బుల్లెట్ తూటాలకు చావాలి, లేదు అనంటే పోలీసు లాఠీ చార్జీలకు చావాలి, లేదు అనంటే కరుడు కట్టిన అగంతకులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా పంపిస్తే వాళ్ళ చేతిలో చావాలి. కానీ నేను పిరికివాడిలాగా చచ్చిపోతున్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది అని లాస్ట్ మూమెంట్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన ఉన్న ఆశయాలని, ఆయన ఉన్న ఏవైతే ఆయన అనుకున్నాడో అవన్నీ ఆశయాలను మనం నెరవేరుస్తానికి మనం ముందుకు పోతూ ఆయన ఇచ్చిన ధైర్య సాహసాలని మన ఒంట్లో నిలుచుకుంటూ ఆయనకిచ్చిన వాగ్దానాలని మన బ్లడ్లో కూడా తిరుగుతుంది. కాబట్టి దాన్ని చూపుగా తీసుకుంటూ ముందుకు వెళ్తాము. ఆయన ఆశయాలన్నీ కూడా నెరవేరుస్తాము. అలాగే మన డ్రైవర్లకున్న సమస్యల పట్ల కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ముందుకెళ్తూ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడానికి ఐఎఫ్టీ యూనియన్ ఎప్పుడు అండగా ఉంటుందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 138వ మేడే దినోత్సవ కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి లింగం గౌడన్న గారికి, అలాగే లోకల్ అధ్యక్షులు వెంకటేశన్న గారికి, స్థానికంగా ఉన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే కార్మికుల కొరకే 8 గంటల పని దినాల కొరకై
పోరాడి అసూలు బాసినటువంటి వారి 138 సంవత్సరాల కింద మేడే అంటే ఒక పండుగ లాంటిది కాదు. ఈరోజు ఎక్కడ చూసినా పండుగ లాంటిది. జెండా ఎగిరేయడం లేకపోతే స్వీట్ పంచుకోవడం లాంటి కార్యక్రమాలకే ఈరోజు పరిమితమైపోతుంది. కానీ మేడే స్ఫూర్తి అంటే అది కాదు. మేడే అంటే ఒక పోరాటము హక్కులను సాధించుకోవాలన్న ఒక తపన మేడే స్ఫూర్తిలో ఉంటుంది. ఆ స్ఫూర్తిని మనమంతా తలుచుకోవడమే యాక్చువల్గా మేడే దినోత్సవం అనేది.